హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రోడ్ సైడ్ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు నేను పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయల వరకు వేసుకొని వేయించుకుంటున్నాను. వాటిని మధ్యలో కాస్త కట్ చేసుకోవాలండి, లేకపోతే అవి నూనెకి తాగి పేలుతాయి. అందువల్ల మధ్యలో చిన్న ఘాటన్నా పెట్టుకొని వేయించుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. దాంతోపాటే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు మాడిపోకుండా తిప్పుతూ వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు 1 నిమిషం పాటు వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక దించేసేయాలండి. వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందుగా తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లు ఉప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. కాస్త వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ జార్లో నుండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తిరువాత దినుసులు వేసుకోవాలండి. అలానే చిన్నులపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి, పొట్టుతో సహా. ఎండుమిర్చి, ఇంకా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తాలింపును పచ్చడిలోకి వేసేయాలండి. ఇక అంతేనండి, రోడ్ సైడ్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చూశారు కదండి, రోడ్ సైడ్ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలనేది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.